నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ మేషరాశి వారికి ఈ 2026 జులై మంత్‌లో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. లైక్ కెరియర్, ఫైనాన్సెస్, హెల్త్, వెల్త్, రిలేషన్‌షిప్స్ అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా ఈ యొక్క గ్రహ గోచారాలు అండ్ ఆ ప్లేస్‌మెంట్స్ గనుక గమనించుకుంటే జూలై 4న శుక్రుడు ఈ యొక్క సింహరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. జూలై 7న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. జూలై 24న మెర్క్యూరీ అదే ఐ మీన్ బుధుడు మళ్ళీ మిథున రాశిలో వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతారనమాట. ఇంకా నెల ఆఖరికి ఆల్మోస్ట్ మంత్ ఎండ్ టైంకి జూలై 27న మీన రాశిలో శనీశ్వరుడు వక్రీకరణ స్టార్ట్ చేస్తారు. సో ఈ 5 పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో ముందుగా ఈ నెలలో ఈ యొక్క శుక్రుడు పంచమ స్థానంలోకి వెళ్ళడం మూలన అంటే సింహరాశిలోకి వెళ్ళడం మూలన ఈ పంచమ స్థానం ఈ క్రియేటివిటీకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా మంత్రోపాసనకు సంబంధించిన స్థానం. సో ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్నవారు, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారు లైక్ టీచర్స్ కావచ్చు, ఆర్టిస్ట్స్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, ఇట్లా ఈ ఈ స్పెక్యులేటివ్ మార్కెట్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్నవారు వీరందరికీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ వీరందరూ కూడా మంచి గెయిన్స్ అనేది రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్గా ఈ శుక్రుడు ఈ లవ్ రిలేషన్షిప్స్కి హార్మోన్కి కారకుడు. అండ్ పంచమ స్థానం ఈ యొక్క రొమాన్స్కి, లవ్కి, ఈ యొక్క ప్రేమకు సంబంధించిన స్థానం. ఇక్కడ 5th హౌస్లో శుక్రుడు వెళ్ళడం మూలాన ఈ లవ్ రిలేషన్షిప్స్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయి ఉన్నా కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నా కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి అన్నమాట. సో మీ యొక్క పార్ట్నర్తో గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ అదే శుక్రుడు మీకు ద్వితీయ సప్తమాధిపతి అవ్వడం మూలాన ఆ పంచమ స్థానంలో ఆయన మంచి ఈ యొక్క వ్యాపారంలో కొత్త విషయాలకు కావచ్చు, మంచి పార్ట్నర్స్ దొరకడానికి కానీ, అండ్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి కానీ, మంచి ఆలోచనలు తెప్పించడానికి చాలా హెల్ప్ చేస్తారనమాట. అండ్ ద్వితీయ స్థానం అంటే ధనస్థానం. సో ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానం అంటారు. సో ఈ ద్వితీయ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉండడం మూలాన అది త్రికోణ స్థానం అవడం మూలాన మీకు ఈ డబ్బు సంపాదించడానికి సంబంధించిన దారులు కావచ్చు, అండ్ కొత్త కైండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నెలలో ఏదైనా మీరు కొత్త ఆలోచన వచ్చినా సరే, కొత్త సజెషన్స్ ఎవరి నుంచి వచ్చినా సరే, వాటిని కన్సిడర్ చేయడానికి ప్రయత్నించండి. అవన్నీ ఇగ్నోర్ చేయకుండా కన్సిడర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆర్ట్స్ ఫీల్డ్స్, అనాలిటికల్ ఫీల్డ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ ఈ సైబర్ సెక్యూరిటీ ఈ ఫీల్డ్స్లో ఉన్న వారికి అయితే మంచి ఎక్స్ట్రీమ్ ప్రోగ్రెస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మంచి ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్నా కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్ అనమాట. శుక్రుడు జనరల్గానే పూర్ణ శుభుడు అవుతాడు శుక్రగ్రహం. సో ఆయన ఇక్కడ సంతాన స్థానంలోకి వెళ్ళడం మూలాన ఏదైనా సంతానానికి సంబంధించిన విషయాలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా డిఫెక్ట్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఐ మీన్ ఈ క్రియేట్ అయి ఉన్నా కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసి మంచి సంతానం కలగడానికి హెల్ప్ చేస్తారనమాట. సో ఎవరైనా సంతానానికి ప్లాన్ చేస్తూ ఉన్నా కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ ఐవీఎఫ్స్ అని కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి ఏమైనా సరే చే ఐ మీన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే కనుక ఈ టైం పీరియడ్ చాలా మంచి టైం పీరియడ్. సో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు కూడా ఈ టైం పీరియడ్లో. అండ్ పర్టికులర్గా షేర్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. పంచమ స్థానం ఈ యొక్క స్పెక్యులేటివ్ మార్కెట్స్ని సూచిస్తుంది. సో అక్కడ శుక్రుడు పూర్ణ శుభుడు, ధనకారకుడు శుక్రుడు ఉండడం వలన ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, గ్యాంబ్లింగ్, కజినోస్, ఈ లాటరీస్ ఇట్లా ఇలా ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ ఈ ఫీల్డ్స్ ఉన్న వారికి సజెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ ఫీల్డ్స్ ఉన్న వారికి చాలా మంచి గెయిన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఒక చిన్న నెగెటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి, వాక్కు స్థానాధిపతి కూడా శుక్రుడే అవుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ అగ్నితత్వ రాశిలో ఉండడం మూలాన సో యాటిట్యూడ్గా మాట్లాడడం కానీ, పొగరుగా మాట్లాడడం కానీ, ఈ పెగ్గిగా మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో నార్మల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, సో మీకు అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో. సో ఇలా మాట్లాడడం కానీ అలాంటివన్నీ అవుతాయి. సో అవి జరగడం వల్ల ఈగో ఇష్యూస్, డామినెన్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మీ కమ్యూనికేషన్‌లో మీ వాక్కుకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ఆలోచించి మాట్లాడండి అన్నీ కూడా. లేకుంటే కాస్త ఈగో ఇష్యూస్ ఇలాంటివన్నీ వచ్చేసి ఇబ్బందులు ఫేస్ చేస్తారు. తరువాత బుధుడు మిథున రాశిలో వక్రీకరణ జరగడం అనమాట. జూలై 7న బుధుడు మిథున రాశిలోకి వక్రించి ఎంటర్ అవుతారు. సో ఈ టైం పీరియడ్‌లో ఈ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్‌లో కావచ్చు, ఈ కొత్త జాబ్స్‌లో జాయిన్ అవ్వడానికి గానీ, బిజినెస్ కాంట్రాక్ట్స్‌ని సైన్ చేసుకోవడానికి కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి కూడా దేనికి కూడా మంచి విషయం అయితే కాదు. అండ్ అంత మంచిదైతే కాదు. సో ఈ టైం పీరియడ్‌లో ఈ ఆల్మోస్ట్ జూలై 7th టు జూలై 24th బిట్వీన్‌లో ఏదైనా కొత్త డీలింగ్స్ గానీ, కాంట్రాక్ట్స్ గానీ, సైనింగ్ గానీ, సిగ్నేచర్స్ లాంటివి అండ్ కొత్త జాబ్స్‌లో
జాయిన్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే కాస్త అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈ టైం పీరియడ్‌లో మిస్‌కమ్యూనికేషన్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. అండ్ సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్‌తో ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇట్లా ఈ యంగర్ సిబ్లింగ్స్‌తో కూడా మిస్‌కమ్యూనికేషన్స్ ఎక్కువగా జరిగి అంటే మనస్పర్ధలనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుందనమాట. సో, మీరొకటి చెప్పాలనుకోని ఇంకో రకంగా వారికి అర్థమయ్యి దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మనస్పర్ధలు రావడం ఇట్లాంటివన్నమాట కంప్లీట్‌గా. సో, ఈ టైంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అండ్ కొత్త జాబ్స్‌లు గాని ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వడానికి కూడా కాస్త ఆలోచించండి. సో, జూలై 7 టు 24 బిట్వీన్ అయితే మాత్రం అంతగా బాగోలేదనమాట కొత్త జాబ్స్ అలాంటి వాటిలో జాయిన్ అవ్వడానికైతే. సో, ఇదొకటి మనసులో పెట్టుకోండి. ఎవరైతే బుధ మహాదశలో ఉన్నారో ప్రస్తుతానికి ఎవరికైతే బుధ మహాదశ జరుగుతూ ఉందో, ఈ జూలై 7 నుంచి 24 బిట్వీన్‌లో ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ అయితే ఫీల్ అవుతారనమాట. ఇదొకటి ఆహ్, ఆహ్, అడ్వైస్ లాంటిది. సో, గణపతి ఆరాధన ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేసుకోండి. ఈ యొక్క జూలై 7 నుంచి 24 బిట్వీన్. అండ్ ఇంకొకటేంటంటే ఆల్రెడీ చేసేసిన వర్క్స్ పాస్ట్‌లో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీ అనుకోండి. ఆల్రెడీ పాస్ట్‌లో చేసేసిన ప్రాజెక్ట్ మళ్ళీ రీఅసైన్ అవ్వడం, రీషెడ్యూల్ అవ్వడం, మళ్ళీ దాన్ని చేయాల్సిన సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఈ టైం పీరియడ్‌లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మిస్‌కమ్యూనికేషన్స్ ఏవి జరగకుండా చూసుకోండి. గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అండ్ ఆవులకి పచ్చని కాయగూరలు తినిపించడం ఇట్లాంటివి ఎక్కువగా చేసుకుంటే కాస్త కొంతవరకు ఈ యొక్క రిలీఫ్ అయితే ఉంటుంది. కొన్ని రోజులే కాబట్టి ఎక్కువ రోజులేం లేదు. కొన్ని రోజులే కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక 16 డేసే కాబట్టి 16, 17 డేస్ పెద్ద ఐ మీన్ భయపడిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ యొక్క గణపతి ఆరాధన, ఈ ఆవుకి పచ్చని కాయగూరలు ఇలాంటివి తినిపిస్తే రాబోయే నెగెటివ్స్ గాని, ఛాలెంజెస్ కానీ అన్నీ కూడా తప్పవుతాయి. అంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జూలై 16న ఎగ్జాక్ట్‌గా ఈ సూర్యుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అది మీకు కేంద్ర స్థానం అవుతుంది. సో, కేంద్ర స్థానమైన కర్కాటక రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయ్యి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పుష్య నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు గురుడు కూడా ప్రస్తుతానికి పుష్యమి నక్షత్రంలో ఉన్నారు. సో, ఇక్కడ ఈ గురుడికి అది ఉచ్చ స్థానం అవుతూ ఉంది. సో, ఉచ్చ స్థానం పొందిన గురుడితో పాటు సూర్యుడు కలవడం మూలాన చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్ అనమాట ఇదైతే ఈసారి. ఎందువల్ల అంటే ఈ ప్లేస్‌మెంట్ వల్ల మీ ఇంట్లో శుభకార్యాలనేది ఎక్కువగా జరగడం అండ్ ఇంకా ఏదైనా ఆగిపోయిన పనులనేది కొంచెం ముందరికి జరగడం లాంటిది ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇదే టైంలో కెరియర్ గ్రోత్ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. సో, సూర్యుడు మీ ఇక్కడ పంచమాధిపతి అవుతూ ఉన్నాడు. అండ్ చతుర్థ స్థానం త్రికోణాధిపతి కేంద్ర స్థానంలో ఉండడం. అండ్ గురుడు నవమాధిపతి అదృష్ట స్థానాధిపతితో పాటు కలవడం. ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ సైన్స్ అనమాట. సో, ఈ టైం పీరియడ్‌లో కొంచెం లిటిల్ బిట్ కెరియర్ గ్రోత్ అనేది కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో ల్యాండ్స్‌కి సంబంధించిన విషయాల్లో కార్స్ అండ్ బైక్స్‌కి సంబంధించి కావచ్చు. అంటే ఈ యొక్క వెహికల్స్, ల్యాండ్స్, హౌస్ ఇలాంటి వాటి కన్‌స్ట్రక్షన్ అండ్ భూమికి సంబంధించిన వ్యాపారాలు ఇట్లాంటి ఉద్యోగాలు ఇలాంటి ఫీల్డ్స్‌లో ఉన్నవారు మాత్రమే ఈసారి ఈ యొక్క కెరియర్‌లో రైజ్ గాని ఇలాంటివి బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ కూడా చాలా బావుంటుంది. చతుర్థ స్థానం ఎమోషనల్ సెక్యూరిటీ అనమాట. సో, మీ యొక్క ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయనేది మీ చతుర్థ స్థానం సూచిస్తుంది. అక్కడ సూర్యుడు, గురుడు ఉండడం మూలాన కాస్త ఎమోషనల్ సెక్యూరిటీ ఉండడం, కాస్త మంచి సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా జూలై 24న బుధుడు వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతారు. జూలై 27న శనీశ్వరుడు వక్రీకరించడం స్టార్ట్ చేస్తారనమాట. సో, అంటే ఇక్కడ బుధుడు వక్రీకరణ వదిలేస్తే అక్కడ శనీశ్వరుడు వక్రీకరణ స్టార్ట్ అవుతారు. సో, ఇట్లా ఈ 2 ట్రాన్సిట్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 24థ్ రోజు బుధుడు, 27థ్ రోజు శనీశ్వరుడు. జస్ట్ ఒక 3, 4 డేస్ డిఫరెన్స్‌తోని 2 కూడా ట్రాన్సిట్ అనేది సైమల్టేనియస్‌గా జరగడం మూలాన పర్టిక్యులర్‌గా ఈసారి ఫారిన్ ట్రావెల్స్‌లో కావచ్చు, ఫారిన్ ప్లేసెస్ విజిట్స్‌కి సంబంధించిన దాంట్లో డిలేస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు వ్యయ స్థానంలో వక్రీకరణ జరగడం మూలాన సో, శనీశ్వరుడు అంటే జనరల్‌గా డిలేకి కారకుడు. మళ్ళీ వక్రించాడు అంటే ఇంకొంచెం డిలేస్ అయితే ఉంటాయి. ఫారిన్ ట్రావెల్స్ గానీ, ఫారిన్ జాబ్స్ గానీ, ఇట్లా ఏదైనా ఫారిన్ కనెక్షన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఏదైనా జరగాలి అనుకున్నప్పుడు కూడా పొటెన్షియల్ డిలేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ పర్టిక్యులర్‌గా ఈ జూలై 24థ్ తర్వాత నుంచి కమ్యూనికేషన్ సెక్టార్స్‌కి సంబంధించిన వాటిల్లో కొంచెం బెటర్‌గా ఉంటుందన్నమాట చాలా వరకు. అండ్ ఎవరైతే ఈ సాడే సతి యాక్చువల్‌గా ఇప్పుడు మేషరాశి వారందరికీ కూడా సాడే సతి అంటే ఈ ఏలినాటి శని అనేది జరుగుతూ ఉంది. సో, ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్స్ నుంచి కాస్త బయటపడొచ్చనమాట. కాస్త తగ్గుతాయి కూడా. శనీశ్వరుడు వక్రీకరించడం వల్ల సాడే సాతి ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఈ శని మహాదశ రన్ అవుతున్న వారికి కూడా కొంచెం ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందర జరగడం అనేది జరుగుతుంది. శనీశ్వరుడు వక్రించడం వలన. జస్ట్ నెగెటివ్ థింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ ప్లేస్ విజిట్స్ ఇలాంటివి జరిగేటప్పుడు మాత్రమే నెగెటివ్ థింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో, ఈ శనీశ్వరుడు వక్రీకరణ జరగడం వల్ల మేజర్‌గా జరిగే 3 విషయాలు ఏంటి అంటే
ఆయన తృతీయ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంటుంది. వక్రీకరించిన తర్వాత తృతీయ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా జరుగుతాయి. అండ్ సప్తమ దృష్టి షష్ఠ స్థానం పైన ఉంటుంది. అండ్ హెల్త్ అనేది కొంచెం బెటర్గా హీల్ అవుతుంది అనమాట. వక్రీకరించారు కదా, సో కాబట్టి కొంచెం హెల్త్ అనేది కాస్త బెటర్గా హీల్ అవుతుంది. అండ్ అలానే జనరల్గా మీకు ఆరో అధిపతి అంటే బుధుడు కూడా అక్కడ వక్రీకరణ వదిలేసి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉంటారు. సో కాబట్టి అది కూడా బెటర్ పొజిషనింగ్ అనమాట. సో కాబట్టి హెల్త్ హీలింగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సెకండ్ ఛాన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట బేసికలీ. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క దశమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తారు. సో నవమ స్థానం అంటే ఇక్కడ పర్పస్ఫుల్ ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించి, అది కూడా వ్యయ స్థానం నుంచి చూడడం వల్ల ఫారిన్ ట్రావెల్స్ కానీ, ఫారిన్ కనెక్షన్స్ కానీ, వీసాస్ కానీ ఇట్లాంటి వాటిలో డిలేస్ అనేది ఉంటాయన్నమాట. సో మేజర్ 3 పాయింట్స్ ఇవైతే. సో శనీశ్వరుడు వక్రీకరణ జరగడం వల్ల మీకు జరిగే 3 విషయాలు. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా మీరు క్లియర్గా వింటూ ఉన్నారు అండ్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్సిట్స్ అనేటివి 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్కువగానే జరుగుతాయి అన్నమాట. ఎందువల్లంటే రీసెంట్గానే చూసుకుంటే ఇక్కడ శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నెలలోనే జూలై మంత్లోనే ఆల్మోస్ట్ 4 to 5 ట్రాన్సిట్స్ వరకు ఉన్నాయి. అండ్ ముఖ్య గ్రహాలైన గురుడు కూడా ఈ అక్టోబర్ 25న సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ డిసెంబర్ 5న రాహుకేతువులు ఈ యొక్క కర్కాటక రాశి, మకర రాశిలోకి ఎంటర్ అవుతారు. అండ్ మళ్ళీ గురుడు వక్రీకరణ చేసి 2027 జనవరి 25న ఈ యొక్క కర్కాటక రాశిలోకి మళ్ళీ వస్తారనమాట. అంటే ఇలాంటి ట్రావెల్స్, ఇలాంటి ట్రాన్సిట్స్ అనేది ఎక్కువ జరగడం వలన అందరి లైఫ్స్లో, నా లైఫ్లో, మీ లైఫ్లో, అందరి లైఫ్స్లో చాలా చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. సో అవి కెరియర్లో, హెల్త్లో, వెల్త్లో, రిలేషన్షిప్స్లో అన్ని విషయాల్లో కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో అవి కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని విషయాల్లో నెగిటివ్ ఉంటుంది. అది చాలామంది అవి ఎలా ఉంటాయని తెలుసుకోలేక వాటిని ట్యాకిల్ చేసి వారి లైఫ్ని సరైన పద్ధతులు తీసుకెళ్ళలేక చాలా వరకు లాసెస్ అవ్వడం కానీ, మెంటల్ ఫెటిక్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారి కోసం అండ్ అందరి కోసం కూడా సో నేను ప్రత్యేకంగా ఈ యొక్క 2026 అండ్ 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ తయారు చేయడం జరిగింది. సో అన్ని రాశుల వరకు తయారు చేయడం జరిగింది, అన్ని ఆస్పెక్ట్స్ పైన. సో కెరియర్ తీసుకుంటే కెరియర్లో రైజ్ ఎప్పుడు ఉంటుంది, ఫాల్ ఎప్పుడు ఉంటుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, జాబ్ ఎప్పుడు పోతుంది, ఫైనాన్షియల్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుంది, దాని పరిహారాలు ఏంటి, అండ్ రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగుంటాయి, ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఈగో ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, వాటికి రెమెడీస్ ఏంటి, హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ చెప్పాలి. సో ప్రతిదీ కూడా చెప్పి వాటితో పాటు ఎక్స్ట్రాగా ఈ గవర్నమెంట్ జాబ్ ఆస్పెక్ట్స్కి ఎలా ఉంటుంది, బిజినెస్ చేసే పీపుల్కి ఎలా ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు ఇలాంటి వారికి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తూ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్తో పాటు క్లియర్గా ఒక గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందువల్ల అంటే అదొక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది అనమాట. సో అలా డిజైన్ చేశాను మొత్తం కూడా, యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అన్నీ యూస్ చేసి ఒక మంచి స్టోరీ లాగా తయారు చేశాను. సో ఎక్కువగా ఉండదు, ఒక 30 పేజెస్ వరకు ఉంటుంది. సో అది చాలా ఉపయోగపడుతుంది. ప్రిసైజ్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే లోడ్ చేశాను. సో అది మీకు చాలా వరకు ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా, మార్చ్ ఏప్రిల్ వరకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు అది. సో మిగిలిన ఈ ఫ్యూ మంత్స్ అయినా సరే మీరు చాలా వరకు సక్సెస్ చేసుకోవచ్చు. సో దాని కనుక మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీరు రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే సింపుల్గా మీకు ఒక స్మాల్ పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది. దాన్ని కంప్లీట్ చేసేసిన వెంటనే విదిన్ 5 seconds డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లా మొత్తం అన్నీ చాలా క్లియర్గా, నీట్గా మొత్తం రాసి పెట్టాను. సో మీరైతే ఖచ్చితంగా రెగ్రెట్ అవ్వరు బై చేసిన తర్వాత. అండ్ ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఒక్క పీడిఎఫ్ బై చేసి ట్రై చేయండి. మీకు నచ్చితేనే తర్వాత మీ ఫ్యామిలీ పీడిఎఫ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం కావచ్చు చేయండి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట అంత నీట్గా రాశాననేసి. సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి. సో ఖచ్చితంగా రెగ్రెట్ అయితే అవ్వరు. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ చెప్పాను. సో మీరు అస్ట్రాలజీని కనుక ఈ భయంతోనూ అత్యుత్సాహంతోనూ కాకుండా ఒక ఒక గైడెన్స్ టూల్ లాగా మీ జీవితాన్ని బెటర్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సపోర్ట్ లాగా చూసేవారైతే కనుక మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సబ్స్క్రైబర్ లిస్ట్లో జాయిన్ అవ్వండి, మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో ఎందుకంటే ఇంకా మీ లైఫ్కి ఉపయోగపడే చాలా విలువైన వీడియోస్ ఫ్యూచర్లో చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే అవి కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట. సో చాలా వరకు ఉపయోగపడతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు.
మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.